అమ్మ అంటే ఏం చెప్పాలి, ఎంతని చెప్పాలి? మాటలు సరిపోవు. అంతెందుకు, మనం చూపించే ప్రేమ కూడా సరిపోదు. అసలు రుణం తీర్చుకోలేనిదే అమ్మ ప్రేమంటే. అలాంటి అమ్మ ఏమీ ఆశించదు, మన ఆకలిని మాత్రమే చూస్తుంది. తన తుది శ్వాస వరకు కూడా మన క్షేమం గురించే ఆలోచించే గొప్ప త్యాగమూర్తి అమ్మంటే. అసలు మనం అమ్మని ఎప్పుడు మిస్ అవుతామో తెలుసా? పెళ్ళయ్యాక. అత్తగారింట్లో ఎంత బాగా చూసుకుంటున్నా సరే ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా అమ్మని మిస్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతాం. అలాగే అమ్మ మనకి పూర్తిగా ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? మనకి పిల్లలు పుట్టినప్పుడు. వాళ్ళు మనం చెప్పిన మాట వినకుండా తిరిగి మనకే సమాధానం చెప్పినప్పుడు, అప్పుడు మన చిన్నతనంలో అమ్మని ఎంత బాధ పెట్టామో అని అర్థమవుతుంది. నా చిన్నప్పుడు నీకెవరంటే ఇష్టం అని అడిగితే నాన్నంటేనే ఇష్టం అనేదాన్ని. ఎందుకంటే అమ్మ ఎక్కడికి పంపదు. ఫ్రెండ్స్, సినిమాలు ఇలా ఏది అడిగినా వద్దు అంటుంది. అప్పుడు తెలీదు ఎందుకు వద్దు అని చెప్తోందో. కానీ ఇప్పుడు అదే వద్దు అని మన పిల్లలకి చెప్తుంటే అర్థమవుతోంది అమ్మ భయం ఏమిటో. ఆ భయం వెనుక మన మీద ఎంత ప్రేమ ఉందో అని. అందుకే చెప్తున్నాను, అలాంటి అలుపు స్వార్థం లేని నిరంతరం మనకై తప్పించే అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఐ లవ్ యూ అమ్మా.